వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ ను సన్మానించిన ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహకారంతో ఉయ్యూరు ప్రజల ఆశీస్సులతో అవినీతికి తావు లేకుండా ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేశానని మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని అన్నారు. ఈ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని పదవి బాధ్యతలు తీసుకొని 5 సంవత్సరాలు పూర్తి కావడంతో ఇప్పటి వరకు సహకరించినందుకు పాలకవర్గ కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించి బట్టలు బహుమతిగా అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో వల్లభనేని నాని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పార్థసారథి సహకారంతో నగర గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ గ్రేటర్ గా మారిన తర్వాత చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారి నాటి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, నేటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహకారంతో ఉయ్యూరు పట్టణంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేశానన్నారు. 5 సంవత్సరాలు అండగా ఉన్న పాలక వర్గానికి, నన్ను ఆశీర్వదించిన ఉయ్యూరు ప్రజలకు, అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి కృతజ్ఞతలు తెలియజేశారు. 30 సంవత్సరాల నుంచి ప్రజల సేవలోనే ఉండా, పదవ ఆశించల. ఎప్పుడు కూడా పండుగ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు మూలల్లో శ్మశానాలకి అడిగినా బాగు చేయటం. కానీ మొన్న కూడా గండిగుంటలో 2 శ్మశానం, అర్జునవాడ ఊళ్ళో ఉన్న శ్మశానం అడగటం వల్ల మిషన్ బాగు చేపిస్తూ ఉంటా. ఎక్కడన్నా డొంక రోడ్లు ఉన్నా కూడా నా సొంత డబ్బులతో మిషన్ పెట్టి ఏదన్నా ట్రాఫిక్కి కనపడకోకుండా ఇబ్బంది పడతారు. యాక్సిడెంట్లు అయితే చాలా ఇబ్బంది జరుగుతుందని ఎప్పుడు కూడా ఎమ్మటే మిషనాలకు చెప్పి పంపించి అలాంటి చెట్లు అవి కనపడే విధంగా తొలగించడం జరుగుతుంది. ముందు కూడా ఆ సేవల్లో ఇప్పుడు కాదు 30 సంవత్సరాల నుంచి కూడా సేవలు చేస్తూనే ఉన్నాను. ముందు కూడా అలాంటి సేవల్లో ఉంటాను. కాకపోతే కొంత మేము వ్యవసాయం కాబట్టి కొంత లిమిట్ వరకే ఖర్చు చేయగలుగుతాం, కానీ ఎక్కువ అధికంగా చేయలేము. దానికి కూడా అనుకున్న దాని వరకు చేస్తాము. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా 5 సంవత్సరాల మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీలో మన కేపీ సారథి గారి ఆధ్వర్యంలో వైసీపీ గవర్నమెంట్ తరఫున పోటీ చేసి చైర్మన్గా కౌన్సిలర్లు ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ పదవి వచ్చినాక మా కౌన్సిలర్ పాలకవర్గంతో కలిసి అనేక రకంగా ఆదాయాన్ని పెంచి నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకి 90% డ్రైన్లు, 95% సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు వేయటం కూడా లేని చోట వేయటం జరిగింది. తర్వాత మన బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఇద్దరు కూడా నాకు చక్కటి సహకారం అందించి నందుకు సారథి గారికి, మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఉయ్యూరు పట్టణ ప్రజలు కూడా అందరూ పనులున్నా కూడా అడిగి చేయించుకుని సహకరించడం జరిగింది. ఉయ్యూరు పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడో అర్జునవాడ ఎస్సీ సబ్ ప్లాన్ ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలు పెడతాం జరిగింది. అది ఆ టైంలో ఒక 2 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చినాక బస్ స్టాండ్ నుంచి అర్జునవాడ వరకు రోడ్డు బాగా ఎడల్పు చేసి ఈ డ్రైన్లో వచ్చిన మట్టి అది సైడ్లకి ఉంచి పెద్ద రోడ్డు చేయడం జరిగింది. అదేవిధంగా అర్జునవాడ రోడ్డు నుంచి కనెక్టివ్ బస్ స్టాండ్ రావడానికి శ్రీనివాస కాలేజీ వరకు కూడా రోడ్డు వేయటం జరిగింది. ఈ టిట్కో ఇల్లు ఇస్తే శ్రీనివాస కాలేజీ నుంచి కూడా ఒక 4 ఇల్లు ఖాళీ చేస్తే అక్కడ ఒక బ్రిడ్జ్ చేస్తే మన గరికపార రోడ్ నుంచి దుర్గా ఎస్టేటు, ఏజీకే నగర్ నుంచి కూడా బస్ స్టాండ్ వరకు కూడా ఇంటర్నల్ రోడ్డుగా ఏర్పడుతుంది. అది అక్కడ దాకా వేసాం కాబట్టి త్వరలో ముందు
జరిగితే బాగుంటుందని మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చెప్తానని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ట్రాఫిక్ రద్దీగా పెరిగింది. సైకిళ్ళు బదులు అన్నీ మోటార్ సైకిళ్ళు వచ్చినాయి కాబట్టి. అదేవిధంగా మన పోస్ట్ ఆఫీస్ రోడ్డు కూడా ఎడల్ప్ చేయటం, గీతా మందిరం రోడ్డు ఎడల్ప్ చేయటం, మన షాదీఖానా రోడ్డు ఎడల్ప్ చేసి ఎర్రమతల్లి రోడ్డు కూడా కొద్దిగా ఎడల్ప్ జరిగింది. అది కూడా మిగతాది ఒక కాలేజీ రోడ్డే ఎడల్ప్ చేయడానికి మిగిలింది. అది కూడా చేస్తే బాగుంటుంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మిగతా పాత ఊరుల్ని మరి ఎక్స్టెన్షన్ చేయడానికి కుదరదు కాబట్టి వీలున్నంత వరకు ఏదో డ్రైన్ రిపేర్లు అవి చేయటం జరుగుతుంది. ఫ్లోరా రోడ్లో హక్కుబా బజార్ వరకు 2 సైడ్లు డ్రైనేజ్ కూడా త్వరలో ఎమ్మెల్యే గారు వర్కులు ఏమైనా ఉంటే మన ఏఈ గారు వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఆ వర్కులు కూడా త్వరలో ఎమ్మెల్యే గారు చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకి డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది. అది మనం సొంతగా కొనుక్కుంటే దాని చుట్టూ గోడలు కట్టి ఇదవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండదు. ఒక్కోసారి డంపింగ్ యార్డు ఎక్కువైపోయి తోయటానికి లేట్ అవుతుంది. అది ఎందుకంటే 95% ఇళ్ళందరూ కూడా చెత్త కలెక్షన్కి బాగా ఇవ్వటం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ చెత్తను తీసుకెళ్ళి అక్కడ వేసి 2-3 నెలలకోసారి మొత్తం డంపింగ్ యార్డ్కి మొన్న కొంతమంది ఏదో సంవత్సరానికి 10 లక్షలు అడిగారు. మొత్తం 5 సంవత్సరాల మీద చెత్త తోయటానికి మాత్రం వాడింది చాలా తక్కువ, 20 లక్షల రూపాయలు వాడాము. కాకపోతే ప్రతి సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి మీటింగు 3 సార్లు వస్తూ ఉంటుంది సబ్జెక్ట్. దాన్ని ఏంటంటే కొంతమంది ప్రతిసారి పెడుతున్నట్టు ఏ వర్క్కైనా మనం 3 సార్లు ఏజెండాలో వస్తూ ఉంటుంది. అదేవిధంగా డొంక రోడ్డు కూడా కొంతవరకు ఎడల్పు చేసి గురుజార్ డొంక రోడ్డు తార్ రోడ్డు వేయడం జరిగింది. వెళ్ళకోకుండా రోడ్లు పల్ల ప్రాంతాల్లో ఉంటే ఆ రోడ్డుని లేపి హైట్ లేపి దాని మీద రోడ్డు వేయటం వలన తక్కువ ఖర్చుతో జరుగుతుందని మేము డ్రైన్ మట్టి కూడా రోడ్లు హైటు లేపి జరగటం జరిగింది. ముందు కూడా మన ఎమ్మెల్యే గారు తాడిగడప మున్సిపాలిటీని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మన ఉయ్యూరును కూడా ఏమైనా ఉన్నా కూడా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. మన ఎమ్మెల్యే గారు ఆర్ఎన్బి రోడ్డు, ఒల్లూరు రోడ్డు బాగా పాడైందని ఆ రోడ్ని త్వరలో వేస్తారని మనకు తెలియపరిచారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా టిట్కోయిల్ని కూడా కొద్ది రోజుల్లో రెడీ అవటం జరిగింది. అవి కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుందని ఉయ్యూరు ప్రజలకి తెలియజేస్తున్నాం. మేము పాలకవర్గం అందరూ ఎప్పుడు కూడా ఇటువంటిది కూడా లేకుండా చక్కగా కలిసి ఉయ్యూరు పట్టణాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాం. కొన్నిసార్లు రకరకాల అపోహలు జరుగుతూ వచ్చినాయి. ఉర్దూ తుఫాన్ అప్పుడు మన ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి బాగా ఉధృతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. దాని మూలన అంచనాలకి 4 లక్షల రూపాయలు తీసుకున్నాము మిషన్లకి, బొక్కలైనకి. అదే విధంలో దానికి వాడింది మాత్రం 75,000. అంచనాలు అనేవి అప్పటికప్పుడు మళ్ళీ పెంచుకుని చేయటానికి కుదరదు. అందుకని అంచనా తీసుకున్నాం కానీ 75,000 రూపాయలు వాడటం జరిగింది. అదేవిధంగా బ్లీచింగ్ సున్నం 5 సంవత్సరాల్లో 16 లక్షల రూపాయలే వాడటం జరిగింది. ఎటువంటి అవినీతి జరగకోకుండా నామినేషన్లు కూడా ఇచ్చినవి చాలా తక్కువ, ఎమర్జెన్సీ అయిన ఇచ్చినవి చాలా తక్కువ. ఇది మిగతా అన్నీ కూడా ఆన్లైన్ టెండర్లో వేసి అభివృద్ధి చేయడం జరిగింది. అందరూ కూడా పత్రికా విలేకరులు కానీ ప్రజలు, పాలకవర్గం, అధికారులు అందరికీ మా పాలకవర్గంలో ఉన్నన్ని రోజులు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పార్కింగ్ 3 చోట్ల పెడతాం వలన ఆ వెహికల్స్ తీసేటప్పుడు స్ట్రైట్గా వచ్చే బండాలు గుద్దుకుంటున్నారని ట్రాఫిక్ మన
పోలీసు వారు కొంతమంది ప్రజలు కోరటం వలన ఆ డివైడర్ వేయటం జరిగింది. కొంతమందికి వ్యాపారస్తులకి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలు ఎక్కువ మంది యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతున్నారని ఏదంతా ఆ డివైడర్ వేసారు. త్వరలో అది కూడా టెండర్ పిలిచి మొక్కలను వేస్తారు. అదేవిధంగా రిలయన్స్ పక్క రోడ్డు కూడా హాస్పిటల్కి స్కూల్స్కి వెళ్ళడానికి అభివృద్ధి ఎంత చెందిందో అంతవరకు ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది.